నమస్తే అండి. సో, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ స్మాల్ క్యాప్స్ మనం రెగ్యులర్‌గా డిస్కస్ చేసే గ్రోత్ స్టాక్స్ అన్నీ ఆల్ టైమ్ హై నుంచి రివర్స్ అవుతున్నాయి కదా! సో, ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడున్న సినారియోలో. అంటే ఇప్పటి నుంచి ఒక 3-6 మంత్స్ అంటే ఇప్పుడు వచ్చే క్వార్టర్లీ రిజల్ట్ దాని తర్వాత ఇంకొక 3 మంత్స్ మనకి ఎలా ఉంటది? ఎక్కడ ఆపర్చునిటీ నాకు కనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకు ఎక్కడ ఆపర్చునిటీ కనిపిస్తుంది. అవి డిస్కస్ చేద్దాం. ఇంకోటి నేను ఈ మధ్యన ఏం చేశాను అంటే ఏ స్టాక్స్ లో ఎలాగా నేను పొజిషన్స్ మార్చుకున్నానో అవి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఒక 2 వీక్స్ నేను వీడియో చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షన్. నేను చేయలేకపోయా. ఇంకోటి మనం డిస్కస్ చేసే స్టాక్స్ అన్ని ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయాయి. సో ఆల్ టైమ్ హైలో ఏం డిస్కస్ చేస్తామని చెప్పి నాకు టాపిక్ దొరకలేదు డిస్కస్ చేయడానికి. ఇప్పుడు ఫాలో అయింది కాబట్టి నాకు కవర్ చేసే ఐడియా వచ్చింది. సో ఫస్ట్ మనం ఈ రోజు మనం రెగ్యులర్ గా డిస్కస్ చేసే స్టాక్స్ లో ఏవి కిందన పడ్డాయంటే ఫస్ట్ మీకు తెలిసిందే నెట్వర్క్ అండ్ పర్సిస్టెంట్. సో నెట్వర్క్ తాలూకా టెక్నికల్స్ చూద్దాం. నేనేం చేశాను జనరల్ గా. సో ఇక్కడ మీరు ఒకవేళ గమనిస్తే నా పాత వీడియోలు కానీ చూస్తే నేనేం చెప్తాను, ఇలాగ రౌండ్ ఫస్ట్ ఈ మూవింగ్ యావరేజ్ క్లోజ్ చేసేద్దాం, హైడ్ చేసేద్దాం. నేను చెప్తాను బేస్ క్రియేట్ చేసి పైకి వెళ్తుంది అంటే ఏంటి, ఒక రౌండ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఒక రౌండ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో రౌండ్ ప్యాటర్న్ కింద నుంచి ఇలా రౌండ్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనకేంటి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని మూమెంట్. సిమిలర్ గా పై నుంచి రివర్స్ గా రౌండ్ ఫామ్ అయితే దాని మీనింగ్ ఏంటి, కింద పడుతుంది అని. సో ఇక్కడ అలాగే ఫామ్ అయింది, కిందకి పడింది, ఇక్కడ అలాగే ఫామ్ అయింది, కిందకి పడింది. అయితే ఈసారి నేను ఏమనుకున్నానంటే ఈ 5000 రీచ్ అవగానే ఎప్పుడైతే ఇలా రౌండ్ ఫామ్ అయింది, నాకు డౌట్ ఏం వచ్చిందంటే ఒకవేళ ఇవి తీసేద్దాం. నేను దీనిపైన ఒకవేళ ఇలా ట్రెండ్ లైన్ తీసుకుంటే, ఇంకోటి ఇలా ట్రెండ్ లైన్, పోనీ ట్రెండ్ లైన్ కాకుండా ఇక్కడ చూస్తే బేరిష్ క్యాండిల్ వచ్చింది. జూమ్ చేద్దాం ఇంకా ఫర్దర్. చాలా బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా, ఈ గ్రీన్ కన్నా ఈ రెడ్ పెద్దది. దాని తర్వాత నెక్స్ట్ డే ఫాల్. ఇక్కడ నుంచి మంచి రికవరీస్ పైకి వెళ్ళింది. నేను యాక్చువల్లీ ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నా. ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే నేను హాఫ్ ఆఫ్ ద నెట్వర్క్ నేను అమ్మేశాను అనమాట. నేను ఏటు వెయిట్ చేస్తే ఇక్కడికి వస్తే అప్పుడు కొందాం అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ బై వచ్చింది. నేను ఇక్కడ అమ్మేశాను, ఇక్కడ బై వచ్చింది. అప్పుడు అమ్మేసిన రేట్ కన్నా ఎక్కువలో బై చేశాను. మళ్ళీ బై చేసేటి మళ్ళీ ఈ లెవెల్ వరకు వస్తే, ఈ లెవెల్ బ్రేక్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ బై చేసి మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయింది కానీ ఇక్కడ కంటిన్యూ స్టక్ అయిపోయింది. ఇక్కడ స్టక్ అయిపోయి ఇక్కడ పెద్ద రెడ్ వచ్చింది. ఈ రెడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా హాఫ్ ఇక్కడ కొనుక్కున్న తర్వాత హాఫ్, మళ్ళీ హాఫ్ కన్నా ఎక్కువ అమ్మేసి ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి నేనేమనుకున్నా అంటే దీని తర్వాత మళ్ళీ గ్రీన్ వచ్చేసరికి నేను ఉంచాను, హాఫ్ అమ్మేసాను, హాఫ్ ఉంది కదా అని ఉంచాను. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో నేను అనుకున్నా ఈ ఏరియా బాగా రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. సో ఒక 2 స్టాక్స్ నా దగ్గర ఉంచి మిగిలిన నెట్వర్క్ అన్ని మార్నింగ్ నేను మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్ ఆర్డర్ పెట్టేశాను. సో ఈ లెవెల్లో నాకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. 4893, 4894 ఆ టైంకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంత ఫాల్ అయింది. ఇప్పుడు నేనే చేస్తాను నెట్వర్క్ లో అంటే నేను వెయిట్ చేయడం. అయితే ఈ లెవెల్ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చింది కదా, సో 4000 లెవెల్కి 4061 ఆ లెవెల్ వరకు వస్తుందా లేదా అనేది చూస్తా. లేకపోతే ఈ మన ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు 3900 ఈ లెవెల్ వరకు వస్తే వెయిట్ చేస్తే, అంతవరకు వస్తే లక్కే చెప్పాలంటే. సో అప్పటికి మళ్ళీ న్యూస్ అనేది రివర్స్ అవుద్ది, పాజిటివ్ న్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. సో న్యూస్ వచ్చే ముందే మనం ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు ఎలాగా, ఈ రోజు నెట్వర్క్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఎందుకు ఫాలో అయిందని సెర్చ్ చేస్తే ఇలా ఒక క్యూఏపీ ఫండ్ రైజ్ చేస్తున్నారు అసలు ఏదో ఒక న్యూస్ వస్తుంది. మీరు గమనిస్తే క్యూఏపీ ఫండ్ రైజ్ చేస్తే కొన్ని కంపెనీ స్టాక్స్ పైకి వెళ్ళిపోతాయి, కొన్ని కంపెనీ స్టాక్స్ కిందకి వెళ్ళిపోతాయి. సో అవన్నీ జస్ట్ న్యూస్. టెక్నికల్స్ మనకు ముందే చెప్పేస్తాయి ఏం జరగబోతుందని. సో టెక్నికల్స్ వల్లే నేను ఇక్కడ కొంత ఎగ్జిక్యూట్ చేసాను, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడు ఇక్కడ కొన్నవి ఈ లెవెల్లో కొన్ని నెట్వర్క్ ని నేను ఇక్కడ అమ్మాను, ఈ లెవెల్లో అమ్మాను మెజారిటీ. ఇంకా ఈ రోజు మార్నింగ్ ఓపెన్ చేసే టైంకి మొత్తం అన్ని అమ్మేసి ఒక 2 ఉంచుకున్నాను. ఎందుకంటే మర్చిపోకూడదు నెట్వర్క్ మళ్ళీ ఆ 2 ఉంటే నాకు రిమైండర్ అనమాట. ఈ లెవెల్ నేను చూసుకోవాలి, ఈ లెవెల్కి వస్తే నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అమ్మేసి వేరే కొనుక్కున్నా కదా, సో అప్పుడు అవి అమ్మేసి మళ్ళీ ఇది కొంటాను. సో నెట్వర్క్ మాత్రం కంటిన్యూ ఉంచుకోవడమే మన దగ్గర. ఎందుకంటే నెట్వర్క్ నాకు ఎప్పుడు అమౌంట్ ఇచ్చింది, స్వింగ్ ట్రేడ్ చేసినా లేదా లాంగ్ టర్మ్ పొజిషన్స్ పెట్టుకున్నా. ఇన్నిసార్లు మీరు చూస్తే నెట్వర్క్ లాస్ట్ టైం నేను ఇక్కడ బై చేసిన అట్ 950 కాదు, ఇంకా కిందనే 850 860 లెవెల్లో బై చేసా. అప్పటి నుంచి ఇక్కడ సెల్ చేసుకున్నా, ఈ లెవెల్లోనే సెల్ చేసాను. మళ్ళీ దాని తర్వాత ఈ లెవెల్లో నేను చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాను నెట్వర్క్ లో. ఫస్ట్ టైం ఈ 800 లెవెల్లో చాలా తక్కువ పెట్టా, కానీ ఈ లెవెల్లో చాలా ఎక్కువ పెట్టా. చాలా మంచి
చాలా మంచి 140% దాకా రిటర్న్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ లెవెల్లో ఎక్కువ పెట్టాను. మొన్న మనం వీడియోస్ స్టార్ట్ చేసి కవర్ చేసే కదా ఆ టైంలో. ఇక్కడ ఈ లెవెల్లో చాలా ఎవ్రీ మంత్ ఒక మాక్సిమం 5 to 6 షేర్స్ అలాగ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి. ఈ లెవెల్లో మళ్ళీ ఈ లెవెల్లో ఇక్కడ సెల్లింగ్ స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ కొంత సెల్ చేశాను, ఇక్కడ బై చేశాను, మళ్ళీ ఇక్కడ మేజర్గా సెల్ చేశాను. సో ఇప్పుడు నేను చూడాల్సింది ఏంటో, రేపు మళ్ళీ బయింగ్ వచ్చేస్తే ఏం చేయలేము. కానీ నేను అనుకోవడం అయితే అట్లీస్ట్ 4000 లెవెల్ కానీ లేదా 3850 to 3900 ఆ లెవెల్ వస్తే మాత్రం హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు. సో ఇది నెట్వర్క్ తాలూకా స్టోరీ. నెక్స్ట్ ఇలాగే మనం రెగ్యులర్గా డిస్కస్ చేసే ఫాలోయింగ్ స్టాక్స్లో ఇంకోటి ఏంటంటే పర్సిస్టెంట్ స్టోరీ ఏంటంటే, సో ఏదైతే కోఫోర్జ్లో జరిగిందో కొన్నాళ్ళ క్రితం, కోఫోర్జ్ 2000 రూపీస్ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆ స్టోరీ ఇప్పుడు ఇక్కడ. నెట్వర్క్ అనేది ఒక లాస్ మేకింగ్ కంపెనీని ఎక్వైర్ చేసుకుంది. సో దానివల్ల లాస్ మేకింగ్ కాదు, ప్రాఫిట్ మేకింగే, కానీ అంత మంచి గ్రోత్ అవ్వలేదు ఆ కంపెనీ. సో నగారో ఏదో కంపెనీ ఉంది. సో దాన్ని ఎక్వైర్ చేయడం వల్ల ఈ రోజు మార్కెట్కి నచ్చలే అక్విజిషన్ యాక్చువల్లీ. సో జస్ట్ ఒక 26% ఎంతో స్టేక్ అనేది తీసుకున్నారు. సో దానివల్ల ఇంత ఫాల్ అయితే చూస్తే ఇది ఒక ఆపర్చునిటీ లెక్క మనం చూసుకోవాలి. ఇది కూడా మీరు చూస్తే యాక్చువల్లీ హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది, కానీ ఈ న్యూస్ వల్ల ఫాల్ అయింది. సో చూడాలి, సెల్లింగ్ అయితే చాలా హెవీ సెల్లింగ్ ఉంది. సో చూడాలి ఎంతవరకు వెళ్తుంది అనేది. సో ఇది ఎంత డిప్ అయినా సరే అంత మంచిదే మనకి. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలి, నా దగ్గర స్టాక్ ఐటీ స్టాక్ లేదు ఇన్వెస్ట్ చేయాలంటే, ఉన్నది ఏకైక ఆపర్చునిటీ అట్ ప్రెసెంట్ టైంలో ఉన్నది కోఫోర్జ్కి వచ్చేసరికి మీరు చూస్తే కోఫోర్జ్ టెక్నికల్స్, కోఫోర్జ్ మనం ఈ లెవెల్లో కవర్ చేసాం. ఈ లెవెల్లో కవర్ చేసి అప్పటికి ఇప్పటికే కొంత స్లో అండ్ స్టడీ అయినా సరే మంచి రిటర్న్ కంటిన్యూ చేస్తుంది. అట్లీస్ట్ 28% రిటర్న్ అనేది మనకు చూపిస్తుంది. సో కోఫోర్జ్లో కూడా ఎక్విజిషన్ ఈ లెవెల్లో ఎక్విజిషన్ చేసుకుంది కోఫోర్జ్. ఏది మనకి ఎంకోరా అనే కంపెనీని. సో ఏ రిలేటెడ్ కంపెనీ. ఆ లెవెల్లో ఎక్విజిషన్ అక్కడ నుంచి 1900లో ఉన్న స్టాక్ 1000కి పడిపోయింది. సో ఆ నెగిటివిటీ, ట్రంప్ నెగిటివిటీ, వార్ నెగిటివిటీ అన్ని క్లబ్ అయిపోయి ఇంత ఫాల్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇంత ఫాల్ అయింది మనకి. సో 48% ఫాల్ అయింది. సో ఇప్పుడు పర్సిస్టెంట్ కి నెగిటివిటీ ఏంటి, ఎక్విజిషన్ అంత బెటర్ ఎక్విజిషన్ కాదు అని మార్కెట్ ఒపీనియన్. అదొకటే నెగిటివిటీ. వేరే ఐటీ సెక్టర్ తాలూకా నెగిటివ్ అనేది మనకు తెలిసిందే. సో 2 నెగిటివిటీస్ ఉన్నాయి. కోఫోర్జ్ ఉన్నంత నెగిటివిటీ లేదు. సో దీనిలాగా 50% అయితే పడదు నేను అనుకోవడం. సో చూడాలి, అట్లీస్ట్ 15 to 18% అయినా ఫాల్ అయినా సరే పర్సిస్టెంట్ ని యాడ్ చేసుకోవడం అనేది ఒక బెటర్ ఆపర్చునిటీ. నా బట్టి అయితే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది రేపు, ఎందుకంటే మార్కెట్ కొంచెం డైజెస్ట్ చేసుకుంటుంది ఫాల్ ని. సో చూడాలి ఏం జరుగుతుంది రేపు పర్సిస్టెంట్ పరంగా. కానీ బెటర్ ఆపర్చునిటీ అయితే నాకు తెలిసి అయితే కోఫోర్జ్ ఇప్పుడు. సో ఇంకా ఆల్ టైమ్ హై రీచ్ అవ్వాలంటే, సో ఫస్ట్ టార్గెట్ మనకి 1745 అవుద్ది, 17% తాలూకా టార్గెట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోవడం. ఆల్ టైమ్ హై అయితే 33% ఇప్పుడున్న లెవెల్ నుంచి. సో 1988 లెవెల్ వరకు. సో అలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో తీసుకోమన్నాను కదా అని ఎంటర్ అయిపోవడం కాదు, మీరు రిస్క్ మేనేజ్ చేసుకోవాలి. ఓకే, నేనేమి సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ గట్ట అలాగేం కాదు, జస్ట్ నా అబ్జర్వేషన్ షేర్ చేస్తున్నా ఎడ్యుకేషన్ పర్పస్ పరంగా. సో ఇంకోటి, ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి? సో కోఫోర్జ్ ఒకటి డిస్కస్ చేసాం. ఇంకోటి ఆపర్చునిటీస్ నాకు కనిపించింది ఏంటంటే టాటా మోటార్స్ సివి ఉంది కదా ఆ స్టాక్. సో ఇది ఇక్కడ నేను కవర్ చేశాను నా ఫస్ట్ ఆర్ సెకండ్ యూట్యూబ్ వీడియోలో. ఈ లెవెల్లో నేను కవర్ చేశాను, నాకు బాగా గుర్తు, 360 370 లెవెల్లో. ఇక్కడ నుంచి ఎంత మంచి రిటర్న్ వచ్చి ఇక్కడ నుంచి నేను 500 కరెక్ట్ 500 రీచ్ అవ్వగానే నేను సెల్ చేశాను అనమాట. ఇక్కడ నేను సెల్ చేశాను. సో ఒక 35 to 36% మనకు వచ్చింది. దీని తర్వాత పైకి వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది, ఇది డిసెండింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ యూ షేప్ ఫార్మ్ అయింది. నేను ఇందాక చెప్పే కదా యూ షేప్ ఫార్మ్ అయితే మాత్రం ఎంటర్ అయిపోవడం. సో బ్రేక్అవుట్ అయింది, యూ షేప్ ఫార్మ్ అయింది. మోటార్స్ సేల్స్ బాగున్నాయి, టాటా వెహికల్స్ సేల్స్ బాగున్నాయి. సో ఫారెన్ లో కూడా వీళ్ళవి సేల్స్ బాగున్నాయి. సో ఇంకా మనం ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్. సో మళ్ళీ చెప్తున్నా, బై అన్నాను కదా అని. సో నాకు ఇది పాజిటివ్ అనిపిస్తుంది అంతే, కానీ బై చేయడం అనేది మీ ఇష్టం, అది మీ రిస్క్ బట్టి. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకవేళ మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా మనం ఎంతవరకు పొటెన్షియల్ ఉంటుంది, ఈ లెవెల్ వరకు చూసుకుంటే ఆల్ టైమ్ హై వరకు వెళ్ళినా సరే 20% పొటెన్షియల్ ఉంటుంది. సో 20% ప్రీవియస్ స్పీడ్ బట్టి చూసుకుంటే 20% అనేది ఇందులో 1.5 month లో మనకి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో గ్యారంటీ ఏమి కాదు,
జస్ట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అట్లీస్ట్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఇదే కంపెనీ ఏంటంటే నేను గమనించింది ట్రెంట్. ట్రెంట్ నేను ప్రీవియస్ గా మామూలుగా నేను కవర్ చేసే ఏంటంటే ట్రెంట్ లో ఊరికే నేను ఎంటర్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం పాజిటివిటీ కనిపించాలి. ఎందుకంటే ఆలోచించి ఇంతలాగా షార్ట్ టైంలో ఇంతలాగా రన్ అయిన కంపెనీలో మళ్ళీ రెగ్యులర్ ఫాలో అవుతుంది దాంట్లో లోవర్ లోస్ ఫామ్ చేసిన కంపెనీలో ఎలాగంట అవుతుంది, మనకు పాసిబిలిటీ లేదు కదా. సో అది కంప్లీట్ నెగిటివ్. ఇక్కడ ఎంటర్ అయినోడు ఇంతకాలం పాటు లాసే చూసాడు. సో అలా కాకుండా ఇప్పుడు చూస్తే ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది, బ్రేక్అవుట్ అయ్యి హయ్యర్ హైస్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ వరకు మీరు చూస్తే లోవర్ లో, సో ఇదొక లో అనుకుంటే దాని తర్వాత లో, దాని తర్వాత లో, దాని తర్వాత లో, దాని తర్వాత. సో ఇప్పుడు ఈ లోని మళ్ళీ దాటి కిందకి వెళ్ళాయి, మళ్ళీ ఇప్పుడు హయ్యర్ హైస్, హయ్యర్ హైస్ అలా ఫామ్ చేస్తారు. సో ఇది మనకి ఆపర్చునిటీ. సో ఇక్కడ కూడా చూస్తే ఇంకొక ట్రెండ్ లైన్ ఉంటుంది, దీన్ని బ్రేక్అవుట్, ఇలా బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ మన ఎంట్రీ. యాక్చువల్లీ మన బ్రేక్అవుట్ స్ట్రాటజీ బట్టి చూసుకున్నా సరే ఇక్కడ మన ఎంట్రీ. సో ఇక్కడ ప్లాన్ చేసుకుంటే ట్రెంట్ అనేది ఇప్పుడు హై స్పీడ్ గ్రోత్ అవుతుంది కాబట్టి మీరు గమనిస్తే డీమార్ట్ కూడా గ్రో అవుతుంది, ట్రెంట్ కూడా గ్రో అవుతుంది. సో ఇప్పుడు లార్జ్ క్యాప్స్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. స్మాల్ క్యాప్స్ ఎనర్జీ స్టాక్స్ ఇవన్నీ పడుతున్నాయి, లార్జ్ క్యాప్స్ దగ్గర మనకి మొమెంటం కనిపిస్తుంది. సో ఈ మొమెంటం ని ప్లే చేయాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రెంట్ కానీ ఆల్ టైమ్ హై అన్న కానీ అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు రీచ్ అయింది. ఎందుకంటే ఇక్కడ చాలా హై ఫాల్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనం టార్గెట్ పెట్టుకున్న 27% వస్తుంది. ఒకవేళ దీని తర్వాత మనకి ఇక్కడ 53%, దీని తర్వాత ఇక్కడ పెట్టుకుంటే 70% దాకా మనకి ప్రాఫిట్ గెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? సో స్టాప్ లాస్ సేమ్ నేను చెప్పే ప్రీవియస్ ఏంటంటే 15 days తాలూకా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటారు. దాన్ని బ్రేక్ డౌన్ అయ్యగానే అంటే మనం సెల్ ప్లాన్ చేసుకోవచ్చు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తారు రీసెంట్ గా నేను చూసిన ఏంటంటే. సో ఇలాగా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత ఇంకో స్టాక్ ఏంటంటే సుదీప్ ఫార్మా. సో ఐపీఓ బేస్ స్ట్రాటజీ చెప్తా ఉంటాను కదా, సుదీప్ ఫార్మాలో ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఐపీఓ వచ్చింది, ఇలాగా రౌండ్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ కూడా చూస్తే అన్ని హయ్యర్ హైసే. ఓకే, సో ఏ లోని కూడా ప్రీవియస్ లోని డౌన్ చేసి అవ్వలేదు, లోవర్ లోస్ అసలు రాలేదు ఇక్కడ. సో హైసే ఫామ్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రేక్అవుట్ కూడా వచ్చింది మనకి. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, కొంచెం రన్ అయింది, ఇప్పుడు రీటెస్ట్ చేస్తుంది. సో చెప్పాలంటే ఇది ఒక ఆపర్చునిటీ. ఎంటర్ అయ్యి మనం అబ్జర్వ్ చేసుకోవాలంటే ఆపర్చునిటీ ఇది, ట్రై చేస్తే చేయండి. ఈ 15 days ఇప్పుడు మొమెంటం స్టార్ట్ అయ్యాక 15 days తాలూకా మూవింగ్ యావరేజ్ ని బీట్ చేస్తే మాత్రం అప్పుడు సెల్ ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూ అవ్వచ్చు. అది మీ ఇష్టం, మీ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి. కంపెనీ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్. ఫండమెంటల్స్ పరంగా చెప్పాలంటే ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్. మొమెంటం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఫార్మా, స్పెషాలిటీ ఫార్మా యాజ్ వెల్ యాజ్ మనకి ఇందులో కూడా ఉంది ఇప్పుడు బ్యాటరీ సెల్స్, లిథియం తాలూకా సెల్స్ రిలేటెడ్ గా ఉన్నాయి కదా. సో ఆ కెమికల్స్, ఆ క్యాథోడ్స్ రిలేటెడ్ కెమికల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది దీనికి కమిషనింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసి, సో పాజిటివ్స్ ఉన్నాయి, టెయిల్ విండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం స్టాక్, కానీ ఈ మధ్యన అది నెగిటివ్ అయింది. దాంతో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే స్కై గోల్డ్. స్కై గోల్డ్ మీరు చూస్తే మనకు మంచి మొమెంటం ఈ లెవెల్లో మనం డిస్కస్ చేసాం. స్కై గోల్డ్ని ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఈ లెవెల్లో డిస్కస్ చేసాం. అక్కడ నుంచి మనకి అరౌండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తీసుకున్నా సరే అరౌండ్ 65% రిటర్న్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఫాల్ అయింది, కానీ నేనేమనుకున్నా ఇది పెద్ద ఫాల్ అయింది కానీ దీనికన్నా ఇది చిన్నదే, ప్రీవియస్ గ్రీన్ కన్నా ఇది చిన్నదే. సో నేనేమనుకున్నా దీన్ని ఈ 15 days మూవింగ్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది అనుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చింది. సో నేను సెల్ చేస్తాను, ఈ లెవెల్లో నేను సెల్ చేస్తాను. సో సెల్ చేసాక ఏం జరిగింది, స్టేబుల్ అయిపోయింది, ఆ ఏరియాలో స్టక్ అయిపోయింది. సో మళ్ళీ దీన్ని చేసుకుని పైకి వెళ్ళింది కానీ నేను బై చేయలే. నేను చూసా ఓకే చూద్దాం, ఈ రెడ్ని కానీ టచ్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ బయింగ్ వస్తే అప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం. కానీ అంతకుముందే ఇక్కడ ఏం జరిగింది, ఇలాగా ఫామ్ అవడం స్టార్ట్ అయింది. ఓకే, డిసెండింగ్ తీసుకుంటే ఇక్కడ ఈ ఏరియాని బేస్ కింద ఫామ్ చేసింది. సో సేమ్ లాగా నెట్ వెబ్ లో లాగా బేస్ ఫామ్ చేస్తుంది, హయ్యర్ హైస్ చేసుకుని బేస్ ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఈ లైన్ ని మనం గీసుకుంటే ఈ రోజు ఇక్కడ బ్రేక్అవుట్ చేయండి. ఇప్పుడు దీన్ని 5 minutes దాంట్లో పెడితే ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది. 5 minutes క్యాండిల్ ఇది ఈ డే ఇక్కడతో డే స్టార్ట్ అయ్యి
ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది మధ్యాహ్నం. సో అక్కడ నాకు ఇది ఆపర్చునిటీ కనిపిస్తుంది. బ్రేక్అవుట్ అయ్యి నేను అనుకున్న ఈవినింగ్ 3:15 3:20 వరకు చూద్దాం, సస్టైన్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని. అలాగే సస్టైన్ అయింది. సో ట్రేడ్ ప్లాన్ చేసిన లేదా అనేది చెప్పకూడదు కాబట్టి అది మీ ఇష్టం, నేనైతే చెప్పను. కానీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని మీరు ఎక్కడ కంపేర్ చేసుకోవాలా, ఈ గ్రీన్ ని ఈ గ్రీన్ తో కంపేర్ చేయాలి. దానికన్నా ఇది హైలో క్లోజ్ అయింది. చిన్న నెగిటివ్ ఏంటంటే ఈ రెడ్ కన్నా ఇది చిన్నది. సో రేపు ఒకవేళ సస్టైన్ అయ్యి పాజిటివ్ గా పైకి వెళ్తే మాత్రం ఇంక కంటిన్యూ అయిపోద్ది ట్రేడ్. అప్పుడు ఏంటిది డబ్ల్యూ ఫామ్ అయిపోయింది కాబట్టి ట్రేడ్ కంప్లీట్ అయిపోద్ది. మనకి ఈ హై అనేది చాలా తొందరగా రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ చాలా మంచిది. మీరు ఇది ఈ లెవెల్ ని స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఒకవేళ మనం లైన్ గీసుకుంటే ఈ లెవెల్ ని స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఇది టార్గెట్ ఉంటుంది అనమాట. సో పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఒకవేళ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ నుంచి 5% అనేది మీ రిస్క్. లాస్ అయితే 5% లాస్ అవుతారు, 5.16%. ప్రాఫిట్ వస్తే అనుకున్న విధంగా దేవుడి దయ మనకి లక్ అన్ని ఉంటే ఇది మన టార్గెట్ ఉంటుంది 12%. సో 1:2 కన్నా కొంచెం ఎక్కువ అనేది టార్గెట్ మనకి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కంపెనీ ఉంది, కిర్లోస్కర్ నిమాటిక్స్. సో కిర్లోస్కర్ ఫ్యామిలీ తాలూకా స్టాక్స్ అన్ని మంచి మొమెంటంలో ఉన్నాయి ఒకవేళ మీరు గమనిస్తే. సో కిర్లోస్కర్ లో మన ఎంట్రీ, నాది ఇనిషియల్ ఎంట్రీ ఈ లెవెల్లో జరిగింది. యాక్చువల్లీ ఈ లెవెల్లో జరిగి అది కంటిన్యూ అవుతుంది మొమెంటం. ఎప్పుడు కూడా ఇది బ్రేక్అవుట్ అయ్యేది, నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చి నేను సెల్ చేసి ఉండు కాదు. సో దానివల్ల నాకు ఈ ప్లస్ వచ్చింది. ఈ మధ్యలో 25% ఎంత పెరిగింది కదా, ఆ ప్లస్ వచ్చి ఇప్పుడు కంటిన్యూ ఫాలో అవుతుంది. ఫాలో అయ్యి ఏంటంటే నేనేమనుకున్నా, మళ్ళీ 15 డే మూవింగ్ యావరేజ్ ని బీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ గ్రీన్ రాకంట ఉంటే మాత్రం సెల్ చేసేయచ్చు అనుకున్నాను. కానీ దానికన్నా ముందే బయింగ్ స్టార్ట్ అయిపోయింది. సో నిన్న కొంచెం బయింగ్ జరిగింది, ప్రీవియస్ ఫ్రైడే థర్స్డే కొంచెం బయింగ్ జరిగింది. ఈ రోజు డెసిషన్ మేకింగ్ క్యాండిల్ వచ్చింది, ఇంకా ప్రీవియస్ డే హైని బీట్ చేసింది. సో దీనివల్ల నాకు అబ్జర్వేషన్ ఏంటంటే ఇది మెల్లిగా ఇలాగా ఒక యూ ఫామ్ చేయొచ్చు అనేది నాకు అనిపిస్తుంది. చూడాలి, మనకు అనుకున్నవన్నీ జరగవు కదా. సో చూద్దాం, ఒకవేళ అలా రీచ్ అయితే మాత్రం హ్యాపీ, లేకపోతే లేదన్నమాట. సో ఇలాగా మీరు మీ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యూచర్ స్టాక్స్ లో. ఇంకోటి ఒక కంపెనీ ఉంది, డి డెవలప్మెంట్. సో మీరు వినుంటారు ఈ కంపెనీ పేరు ఒకవేళ రెగ్యులర్ గా స్టాక్ మార్కెట్ ఫాలో అయితే. సో ఈ కంపెనీ మీరు చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే బ్రేక్అవుట్ అయ్యి ఇంకా ఆగట్లేదు, కంపెనీ కంటిన్యూకి వెళ్ళిపోతుంది. ఎంత బ్యూటిఫుల్ గా ట్రై చేసిందో. సో ప్రీవియస్ గా నేను ఇది ఇక్కడ సెల్ చేసాను, ఈ లెవెల్లో మనకి ఈ లెవెల్లో ఎంటర్ అయిపోయి ఈ లెవెల్లో నేను సెల్ చేసా అట్లీస్ట్ 35-40% ప్రాఫిట్. దీని తర్వాత సెల్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ గ్రీన్ లోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ బై చేశాను, అప్పర్ సర్క్యూట్ లో బై అయింది. సో ఈ లెవెల్లో బై అయిపోయింది. మళ్ళీ దీని తర్వాత కంటిన్యూ ఇప్పటి వరకు సెల్ చేసే ఆపర్చునిటీ రాలే. అయితే లాస్ట్ కొన్ని డేస్ గా ఇది కొంచెం టెన్షన్ పెడుతుంది అనమాట. అయితే కిందకి వెళ్తుంది, మళ్ళీ బయింగ్ వస్తుంది, కిందకి వెళ్తుంది. అందుకే 15 డే మూవింగ్ యావరేజ్ నేను మొమెంటమ్ స్టాక్స్ కి గమనిస్తున్నాను అనమాట. సో చూస్తున్నా 2 రోజులు డెసిషన్ క్యాండిల్ వచ్చింది, ఇది బీట్ చేసి కిందకి కానీ రెడ్ కానీ వచ్చి క్లోజింగ్ ఇస్తే ఆ రోజు మనం ఎగ్జిట్, లేదా గ్రీన్ వస్తే మాత్రం మళ్ళీ కంటిన్యూ. సో ఇందులో సెల్లింగ్ ఏం చేయలేదు, నెట్వర్క్ లో లాగా మనం సెల్లింగ్ అయితే నేను ప్లాన్ చేయలేదు ఇంకా. సో చూడాలి, ఇలాగా కానీ క్లోజ్ అయ్యి గ్రీన్ రెడ్ లైన్ కన్నా కింద క్లోజ్ అవ్వాలి, అప్పుడు సెల్లింగ్ అనేది ప్లాన్ చేస్తాం. సో నేను ఇలా చేస్తున్నాను కదా, మీరు చేయడం కాదు, జస్ట్ మీ అబ్జర్వేషన్. ఇలాగే ఇంకొక ఐపీఓ బేస్డ్ స్ట్రాటజీ ఇంకా కంటిన్యూ అవుతుంది సెడిమాక్ లో. ఇక్కడ ఎంట్రీ అయింది, ఇక్కడ నాకు అది దొరకలేదు స్టాక్. సో నేను ఇక్కడ ఎంటర్ అయ్యా, ఇక్కడ నుంచి స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట ఇక్కడ వరకు. సో అట్లీస్ట్ 57% వరకు వెళ్ళింది, కానీ ప్రెసెంట్ అయితే 43% వరకు ఉంది. సో ఇక్కడ కూడా అంతే, 15 డేస్ మూవింగ్ యావరేజ్ డౌన్ వచ్చింది, కానీ క్లోజింగ్ అయ్యే టైంకి పైకి వెళ్ళిపోయింది. సమ్ ఆ రోజు ఏదో బ్లాక్ డీల్ ఏదో అయ్యి ఉండాలి, అందువల్ల ఎంత సెల్లింగ్ వచ్చింది కంపెనీలో. నెక్స్ట్ ఈ రోజు అంత సెల్లింగ్ రాలేదు, అలాగని అంత బయింగ్ కూడా రాలేదు. కానీ అట్లీస్ట్ ఆ 15 డే మూవింగ్ ఈఎంఐని ఇది సపోర్ట్ తీసుకుంటుంది. సో కొంత రెస్పెక్ట్ అయితే ఉంది ఆ మూవింగ్ యావరేజ్ కి. సో కంటిన్యూ అవుదాం అనేది ఫిక్స్ అయ్యింది. సో ఇది మన స్టాక్స్ తాలూకా అబ్జర్వేషన్. రీసెంట్ గా మన ఇంకొక స్వింగ్ ట్రేడ్ నేను లాస్ట్ టైం కవర్ చేశాను కదా, మోడర్న్ ఇన్సులేటర్స్. సో ఆ స్టాక్ గురించి కూడా చెప్పేస్తాను. సో వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, ఒకవేళ మీకు ఏమైనా ఉపయోగం వస్తే కంటిన్యూ చేయండి చూడడం. సో ఈ స్టాక్ మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో తక్కువ టైం పీరియడ్ లో 100% రిటర్న్ ఇచ్చింది ఈ స్టాక్. సో నేను ఇనీషియల్ టైం ఇక్కడ ఈ లెవెల్లో ఎంటర్ అయ్యాను. ఇది మూవింగ్ యావరేజ్ బట్టి కాదు, జస్ట్ సపోర్ట్ నుంచి అప్ మూవ్ వచ్చింది, ఎంటర్ అయ్యాను అనమాట.
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 58% రిటర్న్ మళ్ళీ సెల్ చేసాను. అప్పుడు నేను ఈఎంఐ బట్ ఫాలో అయ్యింది కాదు, సెల్ చేసాను. ఎందుకంటే అట్లీస్ట్ 20% అని నేను ఎందుకు వదులుకోవాలి, ఆ ఫీలింగ్ వచ్చేది. సో ఇక్కడ సెల్ చేసాను. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వీ షేప్ రికవరీ వస్తే మళ్ళీ బై, మళ్ళీ ఇక్కడ డౌన్ వచ్చింది, బయింగ్ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఎంట్రీ. ఇక్కడ నుంచి నేనేం చేశాను అంటే, ఇది కొంచెం ఈ ముందు రోజు ఇక్కడ మీరు ఒకవేళ చూస్తే ఇక్కడ నాకు కొంచెం టెన్షన్ పెట్టింది. జనరల్గా ఏంటి, రివర్సల్ అయ్యేటప్పుడు ఈ స్టాక్ 50% మూవ్ అవుద్ది అనేది నా నమ్మకం. అలాగే గ్యారంటీ కాదు, మూవ్ అవుద్దని. సో ఇక్కడ నుంచి చూసుకుంటే 36%, ఇంకా 50 దాకా రీచ్ అవ్వలేదు. సో 36% వచ్చేసరికి ఇది టెన్షన్ పెట్టింది, పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది అనమాట. రెడ్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ లోలో ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ సెల్ చేశాను. అయితే మొత్తం అన్ని కాదు, మెజారిటీ సెల్ చేశాను. ఆ తర్వాత కిందకు వచ్చి మళ్ళీ లక్కీగా కిందకు వచ్చింది. దీని తర్వాత ఈ లెవెల్లో నేను ఎంటర్ అయ్యి, ఇప్పుడు ఏ క్యాండిల్ అయితే మీకు కిర్లోస్కర్ న్యూమాటిక్స్ లో కనిపిస్తుందో డెసిషన్ మేకింగ్ క్యాండిల్ అంటారు కదా. సో రెగ్యులర్ గా ఫాల్ అయ్యి డెసిషన్ మేకింగ్ క్యాండిల్ వచ్చిందంటే నెక్స్ట్ బయింగ్ వస్తుంది. రెగ్యులర్ గా పైకి వెళ్ళి డెసిషన్ మేకింగ్ క్యాండిల్ వచ్చిందంటే కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా చూస్తే నేను ఈ లెవెల్లోనే ఎంటర్ అయిపోయాను, 363 లెవెల్లో. అక్కడ నుంచి ట్రేడ్ అలాగే ఇక్కడ వరకు వెళ్ళింది 56%. సో ఎన్నిసార్లు ఇచ్చింది చూడండి, ఇక్కడ 50%, ఇక్కడ 30%, ఇక్కడ మళ్ళీ 50%. సో కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవి ఫండమెంటల్లీ కూడా స్ట్రాంగ్. ఇది మార్కెట్ లీడర్ 60% పోర్సిలిన్ మనకి ఇన్సులేటర్స్ ఇస్తుంది కాబట్టి సో ప్లే చేసుకోవచ్చు. ప్లే చేసుకోవాలంటే ఇదొక ఆపర్చునిటీ. సో ఇంకోటి నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ స్టాక్, అపోలో మైక్రో సిస్టమ్స్. ఇందులో కూడా కొంచెం ట్రేడ్ ప్లే చేశాను, మనకి బేరిష్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నమాట ఇందులో. సో మీకు గుర్తుంటే మనం ఈ స్టాక్ ని ఈ లెవెల్ నుంచి కవర్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ డిసెంబర్ నవంబర్ నుంచి కవర్ చేస్తున్నా ఈ స్టాక్. సో 226, 280, 260 ఆ లెవెల్లో ఉండేది ఈ స్టాక్. అక్కడ నుంచి ఫాలో అయింది, ఈ లెవెల్ నుంచి కంటిన్యూగా కవర్ చేయడం స్టార్ట్ చేసింది, ఎందుకంటే మనకి రివర్సల్ ఇచ్చింది కాబట్టి. ఇక్కడ నుంచి కవర్ చేసి ఇది మన టార్గెట్. సో అది టార్గెట్ రీచ్ అయిపోయింది, అరౌండ్ 49-50% వచ్చింది. ఇంకా ఇంతవరకు కూడా కంటిన్యూ అయింది. సో వెళ్ళనుకోండి, ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కానీ చిన్నదైంది ప్రీవియస్ డే గ్రీన్ కన్నా. దాని తర్వాత దీన్ని లో బ్రేక్ చేసింది, అంటే ఈ క్యాండిల్ వచ్చింది కదా, బ్రేక్ చేసి మేము అనుకున్నా అంటే ఇంకా బ్రేక్ చేసింది, నెక్స్ట్ ఈ గ్రీన్ వచ్చింది కదా, దీని రిలేటెడ్ రెడ్ అనేది ఇక్కడ వచ్చే ఛాన్సెస్ చాలా హై. సో ఈ ప్రాఫిట్ అంతా మిస్ అవుతానని చెప్పేసి 60% నా దగ్గర ఉన్న అపోలో మైక్రో సిస్టమ్ నేను సెల్ చేస్తాను ఈ రోజే. అంటే ఈ రోజు అని కాదు, ఈ ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ 15 డే ఈఎంఐని డౌన్ క్లోజ్ చేసిందో, ఆ రోజు ఈవినింగ్ 3:30 కన్నా ముందే నా దగ్గర ఉన్న వాటిలో 60-70% సెల్ చేస్తాను అనమాట. కానీ నెక్స్ట్ డే మళ్ళీ హై వచ్చింది. నెక్స్ట్ డే హై వచ్చేసరికి అరే సరే కొంచెం పోయింది, ఈ రెడ్ వచ్చింది కదా, దీనికన్నా పెద్ద రెడ్ వస్తుంది ఈసారి అనుకున్నాను. ఈ లెవెల్కి ఏం జరిగింది, ఆ హైట్ రీచ్ అవ్వకుండానే ఇంకా ముందే రెడ్ ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మీరు ఈ గ్రీన్ కన్నా ఈ రెడ్ చిన్నదే కొంచెం చెప్పాలంటే, కానీ ఇక్కడ చూస్తే గ్రీన్ చాలా చిన్నది, రెడ్ ఇంకా పెద్దది. దాని తర్వాత ఇక్కడ వచ్చే రెడ్ కన్నా ఇక్కడ వచ్చే రెడ్లు చాలా ఎక్కువ. సో నేను అనుకున్నా ఓకే, సో ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది కదా, ఈ లెవెల్ వస్తే నేను మళ్ళీ బై చేస్తాం అనుకున్నా. సో ఈ లెవెల్ రాగానే లాస్ట్ థర్స్డే బయింగ్ చేశాను మళ్ళీ. సో ఎంతైతే అమ్మేసానో మళ్ళీ బై చేసేది. సో బై చేసి లక్కీగా ఈరోజు గ్రీన్ వచ్చింది, కానీ చూడాలి కంటిన్యూ అవుద్దో లేదో, ఎందుకంటే కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ఈ రెడ్ కన్నా హైట్ వెళ్ళే. సో ఒకవేళ చూస్తే దీని తాలూకా హై 446.90, దీని తాలూకా హై 442. సో ఇది అంత హై కాదు, ఇది లోవర్ హైస్ ఫామ్ చేసింది. సో చూడాలి లోవర్ హై చేస్తుందో లేకపోతే పైకి వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ లో దీనికన్నా పైనే, ఇక్కడ లో తక్కువ ఇక్కడ హై తక్కువ. సో చూడాలి ఏం జరుగుద్ది అనేది. సో నేనైతే కొంచెం బులిష్ గానే ఉన్నాను ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ కాబట్టి. సో చూడాలి. ఇంకొక సెక్టర్ గురించి డిస్కస్ చేయడం మర్చిపోయాను, అదేంటంటే ఇది వాటర్ ట్రీట్మెంట్. మీరు వినే ఉంటారు వాటర్ ట్రీట్మెంట్, అదొక థీమ్ ఉంది. డీసాలినేషన్, ఉప్పు నీరు నుంచి మంచి నీరు కింద చేయడం, వేస్ట్ వాటర్ని మళ్ళీ మంచి నీరు కింద చేయడం. సో ఇది ఏరియా చాలా పెద్దది, ఇండియాకి ఇది చాలా అవసరం. అయితే అందరూ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే, నేను చూసిన వీడియోస్ కానీ నేను చూసిన యూట్యూబ్ వీడియోస్లో కానీ నాకేం దొరుకుతున్నాయి అంటే, వాటర్ ట్రీట్మెంట్ అంటే అందరూ జస్ట్ వాటెక్ వాబాబ్, ఇప్పుడు ఇక్కడ ఈ స్టాక్ వాటెక్ వాబాబ్ ఇది కానీ ఈఎంఎస్ కానీ అయాన్ ఎక్స్చేంజ్ ఇవే చెప్తారు. కానీ ఇవన్నిటికన్నా నాకు తెలిసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసరికి వాటర్ పంప్ స్టాక్స్. ఇవి తీసుకునే కన్నా, ఎందుకంటే ఈ స్టాక్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఈపీసీ చాలా ఎక్కువ క్యాపెక్స్ పెట్టాలి వీళ్ళు. సో వీళ్ళకి ఒక టెండర్ పాడాలి, ఆ టెండర్ పాడితే చాలా ఎక్కువ క్యాపెక్స్ పెట్టాలి, ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, మళ్ళీ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. సో చాలా లాంగ్ టర్మ్ ఇదే. సో దీనికన్నా నా బట్టి అయితే వాటర్ పంప్స్ స్టాక్ తీసుకోవడం బెటర్.
సో వాటర్ పంప్స్ వీళ్ళకి కావాలి. సో ఆ వాటర్ పంప్స్ లో నేను ముందు ఒకసారి డిస్కస్ చేసిన స్టాక్ ఉంది, అది కేఎస్బి. నా పాత వీడియోలు కానీ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంటుంది కేఎస్బి గురించి. సో కేఎస్బి, సో ఈ లెవెల్లో ఉన్నప్పుడు డిస్కస్ చేసా, అప్పుడు నోట్ చేసుకున్నాం ఇది. ఈ లెవెల్లో ఉన్నప్పుడు డిస్కస్ చేశాను, బ్రేక్ డౌన్ అయిపోయింది, కానీ దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. సో ఈ స్టాక్ని మీరు కొంచెం వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి రీటెస్ట్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది. సో చూడాలి ఇది మళ్ళీ పైకి వెళ్తుందా, లేకపోతే ఇక్కడలాగా రెడ్ లా ఫామ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఒక ఎంట్రీ ఆపర్చునిటీ వస్తుంది అనేది చూడాలి. నేనేమనుకున్నా అంటే ఒకవేళ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వచ్చే రిజల్ట్ కానీ కొంచెమైనా బాగా వస్తే మాత్రం ఇది పైకి వెళ్ళిపోద్ది. ఈ స్టాక్ మనకి వెంటనే అయితే దొరకదు, తిన్నగా 50-60% గెయిన్ అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే నేను చెప్పానని ఎంటర్ అవ్వడం కాదు, మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అంతే. నేను చెప్పానని ఎంటర్ అవ్వదు, మీకు నచ్చితే మీ ఓన్ రిస్క్ బట్టి మీరు మీ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. సో వాటర్ స్టాక్స్, వాటర్ ట్రీట్మెంట్ స్టాక్స్ అంటే వాటర్ వ్యాబాగ్, ఈఎంఎస్, ఈ స్టాక్స్ అనే కాదు, మీరు వేరేవి దానికి హెల్ప్ చేసే స్టాక్స్ మీరు చూడాలి. ప్రాక్సీ అంటారు కదా, సో అలాంటివి. సో వాటిల్లో వచ్చేసరికి ఇదొకటి, ఏదైతే కేఎస్బి వాటర్ స్టాక్ ఉంది కదా ఇదొకటి. ఇది వచ్చేసరికి న్యూక్లియర్ రియాక్టర్స్ కావాల్సిన వాటర్ కూలెంట్స్ అది పనిచేస్తుంది. డీసాలినేషన్ దానికి కూడా పంప్స్ ఉన్నాయి, అది ఉంటాయి. సబ్మర్సిబుల్ పంప్స్ ఉంటాయి, సోలార్ రిలేటెడ్ పంప్స్. ఒకవేళ అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్ ఏమైనా ఉందనుకోండి గవర్నమెంట్, ఆ స్కీమ్ బట్టి కూడా ఇది ఈ స్టాక్ కి హెల్ప్ అవుద్ది. వేరే పంప్స్ కంపెనీస్కి హెల్ప్ అయినట్టు ఇప్పుడు ఓస్వాల్ పంప్స్ ఉంది, దానికి హెల్ప్ అయ్యేటట్టు దీనికి కూడా హెల్ప్ అవుద్ది. డబ్ల్యూపిఎల్ ఉంది, దానికి హెల్ప్ అయినట్టు దీనికి హెల్ప్ అవుద్ది అనమాట. సో అలాగా మీరు చూసుకోవచ్చు. నాకు ఈ అన్ని పంప్స్ లో కన్నా కేఎస్బి అనేది బెటర్ అనిపించింది. స్టాక్ మూవ్మెంట్ కానీ ఫండమెంటలీ కానీ నాకు ఇదే స్ట్రాంగ్ అనిపించింది. దీని తర్వాత వచ్చేది పైప్, ప్లాస్టిక్ పైప్ కాదు, స్టీల్ పైప్స్. మనకి ఏమంటారు, రస్ట్ అవకుండా ఉన్న పైప్స్ ఉంటాయి కదా, గాల్వనైజ్డ్ పైప్స్ ఇలాంటివి కొన్ని చెప్తారు. సో అవి, సో ఆ స్టాక్స్ వచ్చేసరికి వీనస్ పైప్స్, డి డెవలప్మెంట్, ఈ రెండు. సో ఈ రెండు మీరు చూసుకో. సో వాటర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి నేను చూసేది పంప్స్ అండ్ పైప్స్. ఓకే, సో ఇలాగే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకలా సెక్టర్ చెప్పారంటే ఆ సెక్టర్ వైపు వెళ్ళడం కాదు. ఒకవేళ మీరు గమనించండి, మనకి పవర్ గ్రిడ్ ఇవన్నీ చేస్తున్నారు కదా ఇండియాలో, ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది కదా, మళ్ళీ రీడెవలప్మెంట్ జరుగుతుంది, ఎలక్ట్రిఫికేషన్ అప్గ్రేడ్ జరుగుతుంది. సో అప్గ్రేడ్ జరుగుతున్నప్పుడు ఈపీసీ కంపెనీలు ఫాస్ట్ గ్రో అయ్యాయా, ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసే కంపెనీలు బాగా పెరిగాయి? గమనించండి. సో ఆ లాజిక్ మీరు ఇక్కడ అప్లై అవుద్ది. ఈపీసీ చేసే దానికన్నా దానికి మెటీరియల్ సప్లై చేసే, కోర్ మెటీరియల్ సప్లై చేసే కంపెనీకి మంచి గ్రోత్ ఉంటుంది, నా అబ్జర్వేషన్ అది. సో మీరు అబ్జర్వ్ చేయండి, ప్లాన్ చేయండి ట్రేడ్. సో చూద్దాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఏమైనా స్టాక్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలా, టెక్నికల్స్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. వీడియో కొంచెం లెందీ ఉంది, సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఎవరైనా చూసుంటే బై బై.